ఈ రాష్ట్రంలో ఉండే షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో మేము అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాము అని చెప్పి ఒక పక్క గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. తీరా వాస్తవాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అందరు ప్రజాప్రతినిధుల యొక్క దౌర్జన్యాలతో మరి ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా మరి ఉన్న పరిశ్రమలు కూడా మరి అవన్నీ కూడా మూసుకుండే స్థాయికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి సంబంధించి మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో మరి ఐసీఎల్ అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి గత 3-4 రోజులుగా మరి ఇదే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనుషులు అంటారా గుండాలు అంటారా మరి ఆ గుండాలను పహరీగా పెట్టి మరి ఆ పరిశ్రమ నడవకోకుండా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మీడియాలో కానీ పత్రికల్లో కానీ. మరి ఆ కంపెనీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్స్ ఆగిపోయిన పరిస్థితి, మరి ఆ కంపెనీకి సంబంధించిన మైనింగ్ కూడా నిర్వహించుకోకుండా, ప్లాంట్ ఆపరేట్ కాకోకుండా, మరి అక్కడ పనిచేస్తున్న మరి లేబర్ని కూడా లోపలికి వెళ్ళనీకోకుండా ప్రధానమైన గేట్ల వద్ద మరి ఆదినారాయణ రెడ్డి గుండాలను పెట్టి మరి నిర్బంధించడం జరిగింది. ఆ పరిశ్రమకు సంబంధించిన అన్ని కాంట్రాక్టులు మాకే ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టు మాకే ఇవ్వాలి, ఫ్లై యాష్ మాకే ఇవ్వాలి. మరి ఇంకా ముందుకెళ్తే మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తి పైన కూడా టన్నుకు మాకు ఇంత కప్పం కట్టాలి అనే స్థాయికి మరి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు దిగజారడము నిజంగా పారిశ్రామిక రంగానికి ఇది శాపంగా మారుతుంది. ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా భవిష్యత్తులో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రాడు. ఇది ఈ ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.